నమస్తే. ఈరోజు ఒక సింప్లీ టేస్టీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు అర్జెంటుగా చేసుకునే రెసిపీ ఇది. 4 టమోటాలు తీసుకోవాలి. వేడి నీళ్ళు బాగా ఉడికించి దీని అన్నిటి మీద పట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, పసుపు, కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందులో కావాల్సింది వెల్లుల్లి రంబలు 7, జీలకర్ర, మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు స్పూను, తెల్ల నువ్వులుగా స్పూను. ఇది మాత్రం అంటే సింపుల్, ఎంతో టేస్టీ రెసిపీ ఇది. దీన్ని ఎలా తయారు చేస్తాను, ఏం చేస్తాను మీరు కూడా చూస్తున్నారండి. ముందుగా 4 టమాటాలు వేడి నీళ్ళు వేసి బాగా ఉడికించుకొని పట్టు తీసి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని అలాగే నెయ్యి ఆప్షన్, నెయ్యి వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటాను, నెయ్యి అయితే బాగుంటుందని. ఇందులోకి చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు నేను పులుపు ఎక్కువ తిన్నాను కాబట్టి చింతపండు నేను స్కిప్ చేసినాను. మీరైతే చింతపండు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా తయారు చేస్తాను మీరు కూడా చూసేస్తారు అని రండి. ముందుగా స్టవ్ వెలిగించి మాత్రం పాన్ పెట్టుకోవాలి. పాన్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఇది మాత్రం నెయ్యి వేసుకోవాలి. ఆప్షన్ ఇది. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు. నాకు నెయ్యి ఇష్టం కాబట్టి నేను నెయ్యి వేసుకుంటా ఉన్నాను. నెయ్యి కాస్త వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ధనియాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర, తెల్ల నువ్వులు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించుకోవడం వల్ల మంచి కమ్మని టేస్ట్ వస్తుంది మన పచ్చడికి. పచ్చిమిర్చిని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇవి మాత్రం వేయించుకుని ఇవి పక్కన పెట్టి చల్లారించుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లారించుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూస్తుందండి. ఇది మాత్రం దోరగా వేయించి నేను పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని బాగా పక్కన పెట్టి చల్లారించుకోవాలి. మనం వేయించుకున్న మసాలాలన్నిటినీ ఇందులోకి వేసుకోవాలి.
మాత్రం దించుకోవాలి. దించుకొని ఇందులోకి ఇప్పుడే ఒక 6 రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి చిటికుడు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోకి మనకు రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూసేసుకుని కల్లుప్పు ఉప్పు సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా దించుకోవాలి. మొత్తం టమోటాని ఇందులో కలుపుకోవాలి. వీటిని కూడా బాగా దించుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటిని బాగా దించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి. కచ్చా పచ్చగా ఇలా పెంచుకుంటే ఎంతో సింపుల్ అని సంగట్లో కానీ ఏ దాంట్లో బ్రేక్ఫాస్ట్లో కన్నా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఎంతో సింప్లీ టేస్టీ మన టమోటా రోటి పచ్చడి రెడీ. దీనికి పోపు పెట్టుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే ఫస్ట్ పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకోవాలి. మీరు కావాలంటే మళ్ళీ పోపులంతా వేసి దించేసుకోవచ్చు. అంతే. ఎంతో సింప్లీ టేస్టీ మన టమోటా రోటి పచ్చడి రెడీ. బాగా వేడిగా అన్నం రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు. ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేశానో మీరు కూడా అలాగే ఇందులో ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకి పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు, ఏమి తిని బుద్ధి కానప్పుడు, నోరు కొంచెం సప్పగా ఉన్నప్పుడు అయితే ఇది చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మన అమ్మమ్మల నాటి రెసిపీ. ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వేరే లెవెల్. ఆ ఉప్పు కారాలు, ఆ జీలకర్ర, ఆవాలు, చెరుకు, మెంతులు ఇవన్నీ చాలా మంచి నెలతో మంచి టేస్ట్గా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఎలా చేశానో అలాగే మీరు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు, ఏమి తిని బుద్ధిగా కానప్పుడు 4 టమోటా 10 పచ్చిమిర్చి ఇవి ఉంటే చాలా సింపుల్గా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అమోఘంగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నోరు ఏదైనా తాగు ముట్ట కూడా క్లియర్ అయిపోతుంది. అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది మాత్రం నెయ్యి వేసుకోవాలి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అవి తినేడాలే.
అంత టేస్టీగా, అంత ఎమ్మీగా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగీట్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్ ఏ ఐటమ్ అయినా కానీ, ఇడ్లీ, దోశ, పూరి ఏ దాంట్లోకైనా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కొన్ని రోజులు మన నీళ్ళు కలపలేదు కాబట్టి కొన్ని రోజులు నిలువుగా ఉంటుంది, అది చెడలేదు, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టమోటా వేడి నీళ్ళలో ఉడికించుకోవడానికి చాలా బాగుంటుంది. దాంట్లో పొట్టు తీసి ఇప్పుడు నేను ఎలా తయారు చేసాను మీరు అలాగే ట్రై చేయండి. దీంట్లోకి మీకు పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోండి. చింతపండు అది ఆప్షనల్. నేను పులుపు ఎక్కువ తినాలి కాబట్టి నేను చింతపండు స్కిప్ చేసినాను. ఇది దాంట్లో మీకు చింతపండు వేసుకుంటే కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన RBR పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.